కాంగ్రెస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పు అని గ్లోబల్ ప్రచారం చేయడం, అప్పుల తెలంగాణ అని సీఎం చెప్పడంతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణ అని గ్లోబల్ ప్రచారం చేస్తుందని విమర్శించారు. నిన్న ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికతో నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతోని బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. 10 ఏళ్ల తెలంగాణ అభివృద్ధిపై తెలంగాణ దివాలా దివాలా అంటున్నటువంటి వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు చెంపపెట్టు లాంటిది. ఇది ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది మేం చెప్పిందో, బీఆర్ఎస్ పార్టీ చెప్పిందో, మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పిందో కాదు. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది. ఎంత మెరుగ్గా పెరిగాయి అనేటువంటిది ఇవాళ ఆర్బీఐ గణాంకాలు కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్తున్నాయి. కేసీఆర్ ఘనతకు తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధికి ఇంతకు మించిన సాక్ష్యం, ఇంతకు మించిన తార్కాణం ఇంకేముంటుంది అని నేను అంటా ఉన్నా. తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు, దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం అని తేలింది. కానీ అది ఆర్బీఐ నివేదికలో ఎంత స్పష్టంగా ఉంది. 2014-15 కంటే ముందే 72,658 కోట్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాలు తెలంగాణకు అప్పులను మనకు వారసత్వంగా ఇచ్చారు. సో 2024 మార్చి నాటికి మొత్తం రుణాల మొత్తం 3,22,499,000కి చేరినట్టుగా ఇవాళ ఆర్బీఐ స్పష్టం చేసింది. 72,658 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వ అప్పు, మరో 15,000 కోట్లు మార్చిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కూడా ఉన్నదట్లా. అది కూడా కలిపితే 106,041 కోట్లు. ఈ 15,000 4 నెలల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు, గత కాంగ్రెస్ అంటే గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి వారసత్వంగా వచ్చింది 90,923 కోట్లు. సో వారసత్వంగా వచ్చిన 90,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31 దాకా చేసింది 15,118 కోట్లు. రెండు కలిపితే 1,06,000 కోట్లు. నేను చెప్తుంది కాదు, 3,89,673 ఏమో స్టేట్ లైబిలిటీ, గ్యారంటీస్కు సంబంధించి 38,867, మొత్తం కలిపితే 4,28,540 కోట్లు. సో ఈ 4,28,504 నుంచి 1,06,000 తీసేస్తే నెట్టు 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు ఎంత? 3,22,499 కోట్లు. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాలనలో ఆర్బీఐ రిపోర్టు ప్రకారం చేసిన అప్పు 3,22,499 కోట్లు. 7 లక్షల కోట్లు అయిందని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తారు. ఎందుకంటే మీ 6 గ్యారెంటీలు అమలు చేయచేతగాక చూస్తే జిఎస్డిపి 2013-14లో 4,30,000 కోట్లున్న జిఎస్డిపి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 15 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 249% జిఎస్డిపి పెరుగుదల. అంటే తలసరి ఆదాయంలో మా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 243% వృద్ధి రేటును మేము సాధించాం. 2023-24 నాటికి 78,611 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేయడం జరిగింది.